హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వతోటి ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అన్నవర ప్రసాదం లాంటి టేస్ట్ అయితే వస్తుందండి ఈ స్వీట్కి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 4 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు వేరొక స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరగనివ్వండి. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు బాదం పప్పుని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని గోధుమ రవ్వని కలుపుతూ 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మరిగించుకొని పెట్టుకున్న నీళ్ళని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ గోధుమ రవ్వని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ అడుగనేది అంటుకోకుండా గోధుమ రవ్వ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం పోసుకున్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి రవ్వ బాగా మెత్తగా ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినే పని అయితే కొంచెం బెల్లం తగ్గించి వేసుకోండి. ఇలా వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్వీట్ అయితే కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తాన్ని కలుపుతూ స్వీట్ అనేది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనకి టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఈ స్వీట్ అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గోధుమ రవ్వతోటి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని దేవుడికి నైవేద్యంగానే పెట్టుకోవచ్చు. మనకి ఏదైనా ఈవినింగ్ టైంలో స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఈ స్వీట్ని. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ యొక్క టేస్ట్ అయితే అన్నవర ప్రసాదం టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.